హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. నాకు ఎర్లీ మార్నింగ్ పూజ అనేది 7 కల్లా అయిపోయిందండి. బుధవారం అనమాట ఈరోజు. అట్లాగే మా ఊరిలో చర్ల మండలంలో 2 విగ్రహ ప్రతిష్టలు ఉన్నాయండి. ఒక దగ్గర కనకదుర్గమ్మ అమ్మవారు, మా ఇంటి పక్కనే మైసమ్మ తల్లిదండి. కనకదుర్గమ్మ వారిది టెంపుల్ చాలా పెద్దగా కట్టారు. అక్కడే మైసమ్మ తల్లికి కూడా పూజలు అనేవి ఒక 3 డేస్ నుండి చాలా భారీ ఎత్తున హోమాలతో అక్కడ పూజలు అనేవి జరిగాయండి. మా మైసమ్మ తల్లిని మా ఊరికి తీసుకురావడానికి వెళ్ళారు కొంతమంది భక్తులు. నేను మాత్రం ఇంట్లో నుండి నీళ్ళు తీసుకొని వెళ్ళాలని బయలుదేరానండి. అయితే కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరే మా అమ్మగారు వాళ్ళ ఇల్లు అండి. ఇక్కడికి కొంచెం దూరము. ఇదే పుట్టింటోళ్ళు మాకు ఈ చీరలు అనేది పెట్టారండి. ఇదేనండి, మాకు గజస్తంభం ఎత్తుతున్నారని మా అమ్మగారు వాళ్ళు నాకు చీర పెట్టారు. అక్కడికి కూడా వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలనే టెన్షన్తో ఇక్కడైతే మైసమ్మ తల్లి దగ్గరికి వెళ్తే ముందు బయలుదేరి వెళ్ళామండి. అక్కడ మొత్తం సిద్ధం చేస్తున్నారు. నేను అక్కడ నీళ్ళు అనేది అమ్మవారికి పెట్టాను. పెట్టి ఇంకా అక్కడి నుండి బయలుదేరుదామనేసి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్దామని ఇక్కడ ఒకటే ముహూర్తం అన్నారండి. అయితే అక్కడ గజస్తంభం కూడా ఎత్తుతున్నారు. ఆడబిడ్డలు ఖచ్చితంగా ఉండాలి అంటే నేను అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని నేను అక్కడ నుండి మళ్ళీ బయలుదేరుదామని, ఇదిగోండి నేను ఈవినింగ్ టైంలో వచ్చి, నాకు ఆ టైంలో కుదరలేదు, అమ్మవారిని ప్రతిష్ఠించేశారు. ఈవినింగ్ టైంలో వచ్చి నేను అమ్మవారికి కొబ్బరికాయ అనేది కొట్టుకున్నానండి. ఈమె మా మైసమ్మ తల్లి అండి. ఎంత బాగుందో చూడండి, విగ్రహం ఎంత చక్కగా నవ్వుతుందో. ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయండి కనకదుర్గమ్మ వారిది, అక్కడ విగ్రహ ప్రతిష్టలు అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. మా మైసమ్మ తల్లికి ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మైసమ్మ తల్లి.